హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోమ్స్ చెఫ్. ఇవాళటి రెసిపీ వచ్చేసి ఎగ్ కేక్. ఎంతో ప్లఫీగా అండ్ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. అచ్చం బేకరీ స్టైల్లో చాలా బాగా వస్తుంది. సో నేను చెప్పిన కరెక్ట్ కొలతలతో చేసుకుంటే చాలా బాగుంటుంది. సో వీడియోలోకి వెళ్ళే ముందుగా కనుక మన ఛానల్ని చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. సో ముందుగా మనం 2 గుడ్లని తీసుకొని బౌల్లోకి వేసుకోండి. మీ దగ్గర మిషన్ బీటర్ ఉంటే మిషన్ బీటర్తో కూడా చేసుకోవచ్చు, ఇలాంటి హ్యాండ్ బీటర్ ఉంటే హ్యాండ్ బీటర్తో కూడా చేసుకోవచ్చు. ఎగ్ని అలా బీట్ చేసుకొని 1 కప్పు షుగర్ని యాడ్ చేసుకోండి. షుగర్ని యాడ్ చేసుకొని బాగా బీట్ చేసుకోండి, షుగర్ కరిగే విధంగా. కన్సిస్టెన్సీ ఇలా వీడియోలో చూపించే విధంగా రావాలి. ఇప్పుడు మనం జల్లెడని తీసుకొని 1 కప్పు మైదాని యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ ఈనోని యాడ్ చేసుకోండి. చిటికెడు వంట సోడాని కూడా యాడ్ చేయండి. మైదాని మొత్తం జల్లించుకోండి వీడియోలో చూపించే విధానంగా. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోండి, వీడియోలో చూపించే విధంగా కలుపుకోండి. ఏమాత్రం మనకి జిగ్జాగ్ వచ్చినా కేక్ ఫ్లఫీగా రాదు. సో ఇలా మొత్తం కలిసే విధంగా కలుపుకోండి. అలాగే చాలాసేపు కలుపుకోండి, లేదంటే మనకి కేక్ బాగా బేక్ కాదు. సో ఇప్పుడు మనం 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేయండి. కేక్ మోల్ని తీసుకొని కొంచెం ఆయిల్ వేసి మైదాని తీసుకొని అప్లై చేయండి. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని పెట్టుకోండి. అడుగు భాగంలో స్టాండ్ లాంటిది ఉంటే పెట్టండి. 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో వేడి చేయండి. ముందుగా చేసి పెట్టుకున్న బ్యాటర్ని కేక్ మౌల్లోకి కాస్త వేసుకోండి. మన దగ్గర కనుక చాక్లెట్ సిరప్ ఉంటే కొంచెం కేక్లో యాడ్ చేయండి. ఈ సిరప్ టేస్ట్ కోసం మాత్రమే, లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. సో ఇలా సిరప్ మొత్తం వేసుకున్నాక బ్యాటర్ని యాడ్ చేసుకొని 2-3 సార్లు ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు మనం మూత తీసి కేక్ మౌల్ని అందులో జాగ్రత్తగా పెట్టండి. కేక్ మౌల్ని అందులో మంచిగా సెట్ చేసి మూత పెట్టి 15 నిమిషాల తర్వాత తెరిచి చూడండి. 15 నిమిషాల తర్వాత ఒకసారి కేక్ని చెక్ చేసుకోండి. మన దగ్గర కనుక నైఫ్ ఉంటే నైఫ్, టూత్పిక్ తోటి అయినా చెక్ చేసుకోవచ్చు. నైఫ్కి ఏం అంటనట్లయితే కేక్ మనకి రెడీ అయినట్లే. రూమ్ టెంపరేచర్లోకి వచ్చాక ఓ ప్లేట్లోకి తీసుకోండి. అంతే అండి, ఎంతో సింపుల్గా ఫ్లఫీ కేక్ రెడీ అయినట్లే. కట్ చేసి చూపిస్తా. చూడండి, ఎంతో స్పంజీగా చాలా బాగా వస్తుంది. ఎంతో ఫ్లఫీగా అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి కరెక్ట్ కొలతలతో మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్. ఓకే డ్యూడ్, ఉంటామల్లా.